Cell Health, reboot your body, omega-3 oil extracted from algae, strong heart, sharp mind, healthier you. ఏమా టైం 10 దాటింది. నీ పుత్రరత్నానికి ఇంకా తెల్లవారలేదా? లేస్తానులేండి, ఇంకా 11 కాలేదుగా. మీరు షెడ్కి వెళ్ళండి. అంటే నీ కొడుక్కి 11 గంటలకు కానీ తెల్లవారదా? మిస్టర్ సూర్య, టైం ప్రకారం ఉదయించి ఎందుకమ్మా ప్రాణాలు తీస్తావు? ప్రశాంతంగా ఉండగంటగా నిద్రపోనేవచ్చు కదా. అబ్బబ్బబ్బబ్బా, ఏంటండి మీరు మరీను? రాత్రి బాగా పొద్దుపోయి పడుకున్నాళ్ళండి. ఆహా, నైట్ డ్యూటీ చేసొచ్చాడా? ఉద్యోగం లేదు, సద్యోగం లేదు. అర్ధరాత్రి దాకా ఊరి మీద బాలాదు తిరిగి ఎవరిని దొరుకుతున్నట్టు. ఏంటి న్యూసెన్స్? ఇది ఇల్లు అనుకున్నారా, చేపల మార్కెట్ అనుకున్నారా? పొద్దున ఎదవగోలా. అరే అప్పుడే నిద్ర లేసేవేంటినా? పైన ఎండ వచ్చిందా? అట్ట చూస్తావేంటి ఎరిముఖం? ఆ గదిలో పరుపు దుప్పటావి. అబ్బాయికి నిద్ర చాలేదు, పడుకుంటాడు. అలాగే. నువ్వు పద నాన్న, పడుకుందు. పడుకో, నువ్వు తప్పుకోవే. ఆ ఫ్యాన్ అయ్యవే. అలాగేనండి. నానా నానా, ఏంటి నాన్నా? నువ్వు మళ్ళీ నిద్ర లేచేసరికి నేను షెడ్ లో ఉంటాను. ఒక్క మాట నిద్రపోనానా. ఏంటది? ఏం లేదు, ఆ రియల్ ఎస్టేట్ కృష్ణమూర్తి గారి దగ్గర ఏదో గుమస్తా ఉద్యోగం. గుమస్తా ఉద్యోగమా? వాడేంటి మెట్రికులేషన్, నేను గ్రాడ్యుయేట్. నేను వెళ్ళి వాడి చేతి కింద పని చేయాలా? చేతి కింద కాదురా, ఫ్యాన్ కిందనే చెప్పారు. ఏడ్చాడు. పొద్దున నిద్ర చెడగొట్టింది కాకుండా కుళ్ళు జోకులోటి. ఎలానా కాసేపు పడుకునే. ఒరేయ్, ఒకేసారి టిఫిన్ చేసి పడుకోకూడదు. అంటే ఇప్పుడు నేను పళ్ళతోకోవాలా? అబ్బే అక్కర్లేదు నాన్న, వేసవ పళ్ళు ఎప్పుడైనా దొంగవచ్చు. నువ్వు పడుకో నాన్న, పడుకో. నిద్రపో నాన్న, నిద్రపో. కర్మ. అవునండి, ఎల్లమందనే మాట్లాడుతున్నాను. వంట మాస్టర్గా 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. మీరు చెప్తారండి నాకు? ఆవులిస్తే ఆవా లెక్క పెడతాను. ఫోన్ పెట్టండి, పనిలో ఉన్నాను ఇక్కడ. మీ అబ్బాయి పెళ్లి సంగతి నాకు వదిలేయండి. మొన్నటికి మొన్న మీ అమ్మాయి పెళ్లికి నేను పెట్టిన భోజనం తిని మీ నాన్నగారు ఏమన్నారో తెలుసా? ఒరే ఎల్లమందా, నువ్వు పెట్టిన పెళ్లి భోజనం నాకు చచ్చేదాకా గుర్తుంటుందిరా అన్నారు. పాపం ఆ మర్నాడే ఆయన పోయాడు. జీడిపప్పు 4 కేజీలండి, బాదం పప్పు 2 కేజీలండి. మీరు భయపడకండి. గాలి దెయ్యాలు, కొరుగు దెయ్యాలని పేర్లు అన్నారు కదా. ఈ టైంలో మా ఇంట్లో ముసుగు దెయ్యం తిరుగుతుంటదే, దాని పని నేను పడతాను, మీరు వెళ్ళండి. ఇంగ్లీష్ ఒకటి మళ్ళీ ఏంటండి వాడు అన్యాయంగా కొడుతున్నారు? ఏమంటే తెల్లారి 11 గంటలకు నిద్ర లేచాడు, పళ్ళు తోముకోవడం, తిండికి ఎక్కబడ్డాడు. అందుకని కన్న కొడుకని చూడకుండా చేతులతో కొడతారా? మరి చీపుడుతో కొట్టండి. శభాష్. ఒరేయ్, పొయ్యి మీద పాలు పెట్టాను రా, తలుపు తీరా. అలాగే. హలో పోలీస్ స్టేషన్, ఇక్కడ 2 సంఘహితుల్ని బంధించి పెట్టాను, తొందరగా వచ్చి తీసుకెళ్ళిపోండి. నాకు చాలా హెడ్డెక్ గా ఉంది. అంత ద్రోహం మేమేం చేశాం రా? ఏం చేశారా? నన్ను అందరుగా వాడు ఏంటే కుక్క అట్లా సొత్తున్నావు? అడ్డమైన కుక్కలకేసి చూడకుండా పెట్టింది తిను. ఏంటన్నమయ్యా, కుక్కేదో నీతులు చెప్తున్నావు? నీతులు చెప్పించుకోవాల్సిన కర్మ దానికేంటండి? దాని పుట్టుకలో నీతి ఉంది, దాని తోకలో విశ్వాసం ఉంది, దాని అరుపులో పౌరుషం ఉంది. ఆపాటి పౌరుషం కూడా లేని యథోలు ఈ కొంపలోనే పడున్నారు. ఇంతకీ ఎవరతను? నా పెళ్ళానికి కొడుకు. సరే సరే సరే, నీ ఇంటి విషయాలు నాకెందుకు గానీ ఈ త్వరగా ఇస్త్రీ చేసి మళ్ళీ వస్తా. అలాగే. అమ్మా అమ్మా, ఏంట్రా? విన్నావా నీ మొగుడు అందరి ముందు నన్ను ఎంత జీప్గా మాట్లాడుతున్నాడు? అయినా ఇలాంటి ఆడుతూ ఎలా కాపురం చేస్తున్నావు అమ్మా? ఇంకా
మరి నీలాంటి కుక్కను సాకాలి కదరా. ఛీ, కుక్క కుక్క కుక్కని సీత సీత ఏంటి పొద్దున్న కోర్టు జవాన్లా అరుస్తున్నావు? ఎన్నిసార్లు చెప్పాను నా షాంపూ బెస్ట్ వాడొద్దని? ఏంటి నీ షాంపూ నీ పేస్టా? నీ సొంత డబ్బుతో కొన్నప్పుడు చెప్పు, అది అమ్మ కష్టం, నాకు హక్కుంది. ఏంట్రా మీ గొడవ? చూడమ్మా, ఇది నా పేస్ట్ షాంపూ వాడుతుంది. వాడితే తప్పే ఉందిరా, పెళ్లి కావలసిన పిల్ల. ఇంకే పెళ్లి కూడా చెయ్యి, అప్పుడు దాని మొగుడొచ్చిన షేవింగ్ సెట్ కూడా వాడతాడు. మిస్టర్ వెంకట్, ఇదిగో పేరు పెట్టి పిలవద్దని నీకు 1000 టైమ్స్ చెప్పాను. బాధ్యతలు తెలియని వాళ్ళని బంధుత్వంతో పిలవనని నేను 2000 టైమ్స్ చెప్పాను. అబ్బబ్బబ్బబ్బబ్బా, మీ గొడవ రోజు ఉండేదే గాని. ఒరేయ్, నాకు పనికెళ్లే టైం అయింది, కాస్త రేషన్ షాప్ కెళ్ళి సరుకులు తెచ్చిపెట్టమ్మా. ఎవరు? నేనా? ఆ. ఒక చేత్తో కిరోసిన్ డబ్బా, ఒక చేత్తో సంచి పట్టుకుని ఆ రేషన్ షాప్ క్యూలో నిలబడాలా? అసలు నా ఫ్రెండ్స్ చూస్తే ఏమనుకుంటారు? నా ప్రెస్టేజ్ ఏం కావాలి? నా వల్ల కాదు, దీన్ని పంపించు. పాపం దాన్ని చూసుకోవడానికి సాయంత్రం పెళ్లి వాళ్ళు వస్తున్నారా? అయితే ఇంకే, ఆ వచ్చే వాళ్ళని డైరెక్ట్ గా రేషన్ షాప్ దగ్గరకు చూసుకోమను. దీని అసలందం ఏంటో అప్పుడు తెలుస్తుంది. మిస్టర్ వెంకట్, పవే. ఛీ! 7, 3, 10, 18, 18, హాయ్ డాడ్. ఓ 200 రూపీస్ కొట్టు. కొట్టను. కన్న తండ్రి అనే గౌరవం నిలబెట్టుకోవాలంటే 200 రూపీస్ కొట్టు. కన్న కొడుకు అనే గౌరవంతో చెప్తున్నాను. నువ్వు మగాడు నీ స్వహస్తాలతో నువ్వు సంపాదించుకో. ఈ సుహాస్తాలతోనా? ఆ స్వహస్తాలతోనే. ఈ రోజు నుంచి ఈ సుహాస్తాలతో సంపాదిస్తాను. ఈ ఐడియా ఇచ్చినందుకు థ్యాంక్స్. థ్యాంక్స్. లెక్కని కరెక్ట్గానే? చాలా కరెక్ట్. అనమయ్య, బట్టలు ఇస్త్రీ చేశా? రెడీ బాబు, ఇక్కడే పెట్టానే. అవును, రంగేంటి బాబు? బ్లూ జీన్స్, రెడ్ టీ షర్టు. అయిగో నా బట్టలు. ఒరే ఒరే, నీ అబ్బా కస్టమర్ బట్టలు రా. ఒరే ఒరే, ఆగా. ఒరే, నీ అబ్బా, ఒరే, ఒరే, ఆగా. దరా, దా, 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 దా. ఈనాటి వార్తా విశేషాలు చదువుతున్నది క్రేజీ కృష్ణ. హౌస్ నంబర్ 22 లో మన పద్మజ అయిపోయింది. మై హోమ్ అపార్ట్మెంట్స్ లోకి కొత్తగా పంజాబీ యంగ్ కపుల్ దిగింది. ఫిగర్ సూపర్. హౌస్ నంబర్ 27 లో మన రీటా మన రామకృష్ణ గారికి సైట్ కొడుతుంది. ఇప్పుడే అందిన వార్త. హౌస్ నంబర్ 42 లో మన ఫాతిమా వాళ్ళ కాడేరుతో లేచిపోయింది. నీ అబ్బా అంత పరిచయం ఏంట్రా? ఏం లేదురా, దాని చెల్లికి నాకు లైన్ క్లియర్ అయిందని హ్యాపీ. ఇదిగో అందరూ పార్టీ ఆనండి. రేయ్, అటు చూడరా. సూపర్ అంటీరా. ఈ ఏజ్ లో చూస్తుంటేనే మరి టీనేజ్ లో చూస్తే అదిరింద్రా ఆంటీ. కూతురు ఎవరన్నారంట? ఏంటన్నా కాలిందా? లేదు, మండింది. నీ అబ్బా. Idiot. రేయ్, 4 టీ తీసుకురా. ఇదిగో నాయరు 4 టీ. ఎవరికరా? అదిగో ఆ గోడ పైన కూర్చున్నాడు చూడు, బేవర్స్ బ్యాచ్ వాళ్ళకి. రై పోరా, పాత బాకీ ఇస్తే గానీ కొత్త అకౌంట్ ఓపెన్ అవ్వదు అని చెప్పు. పోరా. పెంట పైన రాయిస్తే చింది మన ముఖానికి పడుతున్నారు. వాళ్ళు ఎలా డీల్ చేయాలో నేను చెప్తానుగా. ఏంటది? యు డోంట్ వరీ నాయర్, గుడి తాగినట్టు తాగుతారు అదవులు. చూస్తావుగా అన్నలు స్పెషాలిటీ. థాంక్యూ. థ్యాంక్ యూ. ఎలాగుందన్న చాయ్? ఇది ఛాయ అమరులు చేసిన మాయ. పాల సముద్రంలో పంచదార కలిపి కప్పులతో మా లిప్పులకు అందించిన చిరంజీవి, నీకిదే నా చురు కవిత మందారం. అరకప్పు టీకి ఇంత పెద్ద కవిత చెప్పావా అన్న? ఇది టీ కాదురా, రంభా రమ్యకృష్ణ ఎంగిలి చేసిన అమృతం. భలే చెప్పావన్నా. మొత్తానికి ఎంగిల్ టీ అంటారు. తాగండి అన్న, తాగండి. ఆహా, ఓహో, ఈ లేడీ బటాలియన్ ఎవర్రా? లేడీ బ్యాచిలర్స్. హే, జబ్ సే కల్ లడ్కీ దేఖో మేరా దిల్ దీవానా బోలే హోలే 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 హోలే. ఇడియట్స్. శుక్రియా. 2 పెప్సీ 2 మెరిండా. అలాగమ్మా, ఇవాళకి ఇచ్చేసరారా.
ఇదిగో నాయరు సమయానికి లేడీస్ వచ్చారు. ఆ మంకీ బచ్చిన బాకీ అడగడానికి ఇదే కరెక్ట్ టైం. అడిగి అడిగేమంటావా? కడిగేయ్. కడిగేస్తా. ఇదిగో సార్లు, లొట్టలేసుకుని టీలు తాగడం కాదు, పాత బాకీతో సహా 325 రూపాయలు అయింది. ముందు డబ్బులు కట్టండి. కరెక్ట్ గా టైం చూసుకుని బాగానే వేసాడు ఈ నారిగాడు. ఆడవాళ్ళని అడ్డు పెట్టి అడుగుతున్నాడు. సెకండ్ ఇదిగో బాకీ అడిగింది మిమ్మల్ని, వినపడిందా? లేకపోతే ఏంట్రా? హలో బోలో. యాండి మిమ్మల్ని ఆయన ఏదో అడుగుతున్నారు, వినిపించలేదా? అది అలా గట్టి పెట్టండి అమ్మా. థ్యాంక్ యూ. ఒరే వేణుగా, నా దగ్గర 1000 రూపాయలు నోట్ ఉంది, నీ దగ్గర చిల్లర ఉంటే నాయర్ బాకీ తీర్చారా? ఎల్లమ్మా ఐ ఆల్వేస్ యూస్ మై క్రెడిట్ కార్డ్ ఓన్లీ. మీరు చేయండి రా. ఓ ఈ రోజు మండే, బ్యాంక్ హాలిడే కదా. రై నువ్వు ఇచ్చారా? ఏమైందిరా? నా పర్సు ఇంటికే పట్టుకోరా. నువ్వు ఇక్కడ ఉండి ఇప్పుడే తీసుకొస్తా. రేయ్ నువ్వు ఒక్కడే వెళ్తేలారా? నేను వస్తాను, ఆగరా. బాయ్ గర్ల్స్. జరగరా. హాయ్ బేబీ, హౌ ఆర్ యూ? ఈ అమ్మాయిని చూసుకుంటే నువ్వు అమ్మాయిని చూసుకోరా. ఎక్స్క్యూజ్ మీ, కెన్ ఐ జాయిన్ యూ? పోతుందా ఫిగర్? బాయ్. ఇది నెక్స్ట్ స్టాప్ అయ్యా. 10 మందితో పాటు దిగటం సభ్యత సంస్కారం తప్ప. మళ్ళీ ఎక్కారంటే సడన్లీ వి చేంజ్ అవర్ రూట్. పుదియ పాదై కొత్త బాట. ఫ్యాంటాస్టిక్, లవ్లీ, బ్యూటిఫుల్. ఒరేరేరే, ఆ చెక్కిళ్ళు చూస్తుంటే నాకు ఎక్కిళ్ళు వస్తున్నాయరా. అమ్మో ఆ కళ్ళు చూడు, కాజోలాగా చిల్ చిల్ జిగేల్ జిగేల్. ఆ ఒళ్ళు చూడు, ఊర్మిళలా ఫల్ఫలా ఫల్ఫలా. ఐరే ఐరే జుమ్ముజకి నచ్చరే అమ్మా. ఆ నవ్వు చూడరా, మాధురి దీక్షిత్ నవ్వులా మజాగా లేదు. ఏంట్రా హ్యాండ్ బ్యాగ్ లో చేపెట్టింది? కంప్లీట్ పిస్టల్ కనిపిస్తుందా? నర్మయ్ రేయ్, దొండ పండు లాంటి పెదాలకి వెండి కోటింగ్ వేయటానికి లిప్స్టిక్ తీస్తోందిరా. రే సెల్ ఫోన్ తీసింది ఏంట్రా? హలో, పోలీస్ కంట్రోల్ రూమ్. అంకుల్, నేను రేఖని మాట్లాడుతున్నాను. ఏం లేదు అంకుల్, నేను 10K బస్ లో నాంపల్లి మీదుగా ట్రావెల్ చేస్తున్నాను. ఇక్కడ 4 రీవ్ టీజర్స్ చాలా వల్గర్ గా మాట్లాడుతున్నారు అంకుల్. అవును, చాలా న్యూసెస్ చేస్తున్నారు. అవును అంకుల్, పోలీస్ కంట్రోల్ రూమ్ వైపే బస్ వస్తుంది. మీరు అక్కడ ఉంటారుగా? థ్యాంక్ యూ అంకుల్, బాయ్. వచ్చి న్యూసెన్స్ కేసులో ఇరుక్కున్నావు. హలో, మోసం, దగా, కుట్ర కాదు, మిర్రర్. బాయ్ బాయ్. హాయ్ అంజలి. హాయ్, థ్యాంక్ గాడ్ సమయానికి కనిపించారునా. ఏంటి సంగతి? మా అంకుల్ ఒక ఆయన 10 days బ్యాక్ చనిపోయారే. ఈ రోజు మా ఆంటీకి పసుపు కుంకాలు తీస్తున్నారు. వెళ్ళి పలకరించొద్దామని బయలుదేరాను. అరే మామ, బస్ మిస్ రోయ్. బస్ మిస్ ఏంట్రా నీ బొందా? అదేరా, ఆ రోజు మనల్ని బస్సులో బచ్చాదోళన చేసి వెళ్ళిపోయింది మిస్సు. ఆ మిస్ రా. ఆఫీస్ కొంచెం లేటుగా వస్తానని బాస్తో చెప్పు. ఈ క్యాసెట్ కూడా ఇచ్చేయి. సరే, ఓకే. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. హలో. ఏవమ్మా సెల్ ఫోన్ సుందరి, నిన్న మాకు జరికేసి తప్పించుకున్నావు, ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు?
ఇది మా సిటీ మా సెంటర్. మా డిస్ట్రిక్ట్ మా భారతదేశం. ఇప్పుడు నువ్వు బచావ్ బచావ్ అని అరిచినా ఏమాత్రం ప్రయోజనం లేదు. నేను ఇప్పుడే ఇక్కడ రేప్ చేయగలం కానీ చెయ్యం. ఎందుకో తెలుసా? మాకంత ధైర్యం లేదు. మా ప్రాక్టీసే లేదు. మోస్తారా? అందరూ మాట్లాడడం పూర్తయిందా? చూడ్డానికి డ్రీమ్ బాయ్స్ లా ఉన్నారు, కానీ మాటలే చాలా చీప్ గా ఉన్నాయి. మరి లేకపోతే ఏంటి? బస్ లో నన్ను ఆఫ్టర్ ఆల్ బాలీవుడ్ స్టార్స్ తో పోలిస్తారా? పోర్ టేస్ట్. అదే కేత్ విన్స్లే, జూలియా రాబర్ట్స్ లాంటి హాలీవుడ్ స్టార్స్ తో పోలిస్తే నేనెంత సంతోషపడేదాన్ని. టూ బ్యాడ్. మీరు నచ్చినంతగా మీ కామెంట్స్ నాకు నచ్చలేదు. మై గాడ్, నువ్వింత పాలిష్డ్ గా ఆలోచిస్తావని మేము అసలు ఊహించలేదు. ఓకే, పాస్ట్ ఇస్ పాస్ట్. ఈ క్షణం నుంచి వేర్ ఆల్ గుడ్ ఫ్రెండ్స్. అవును, మీరు ఈ సెంటర్ లో నెంబర్ 47 లో మా అంకుల్ ఆంటీ ఉన్నారు. ఈ రోజు వాళ్ళ షష్ఠి పూర్తి. గ్రీటింగ్స్ చెప్పాలని వెళ్తున్నారు. ఖాళీగా ఉంటే మీరు కూడా సరదాగా రావచ్చుగా. నో ప్రాబ్లం. మీ అంకుల్ అంటే షష్టిపూర్తి అంటే మా అంకుల్ అంటే షష్టిపూర్తి లెక్క. మేము కూడా వచ్చి మీతో పాటు గ్రీటింగ్స్ చెప్తాం. ఓకే, నేను ఒక్కదానైతే పర్వాలేదు. అందరం ఇలా ఒట్టి చేతులతో వెళ్తే బాగుంటుందా? అబ్బే అసలు బాగుండదు. ఓ పని చేయండి, ముందు మీరు వెళ్ళిపోండి. ఒకే ఒక అడుగులో బొక్కేలతో మేము అక్కడ ఉంటాం. రేయ్, ఓకే. ఉస్కో. రారా. ఓకే, సారీ ఆంటీ, ఈ పరిస్థితిలో ఎవరు మాత్రం ఏం చేయగలరు? ఇలాంటి సమయంలోనే ధైర్యంగా ఉండాలి. అరే అప్పుడే మీరు విష్ చేయటం అయిపోయిందా? అవును, మీరు వెళ్ళి చెప్పరండి. జస్ట్ వెయిట్ చేయండి. మేమందరం ఆంటీ గ్రీటింగ్స్ చెప్పేసి 5 నిమిషాల్లో మీ ముందు వచ్చి పడతాం. ఓకే, పదండి రా. ఆంటీ! అంకుల్! ఆంటీ!